ఇప్పుడు డాక్టర్ స్పెషాలిటీ ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఓన్లీ నీ ప్రొడక్ట్స్ వరకే చూసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఎండి ఫిజిషియన్ అంటే ఏ ప్రొడక్ట్ రాయగలుగుతాడు మనకు, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ యూ హావ్ స్కోప్, ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి అది సర్వే చేయాలి కదా. నువ్వు రీటైల్ సర్వే కరెక్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఫెయిల్ కావడానికి కారణం ఇది. నీకు ఆల్రెడీ చెప్పిన మెడికల్ షాప్ లో రీటైల్ ఆడిట్ కరెక్ట్ చేస్తేనే 50% జాబ్ అయిపోయినట్టు. మీరు 50% జాబ్ కదా 5% కూడా వేసుకుంటారు. నీ ప్రొడక్ట్ పోయిందా లేదంతే సార్. నీ ప్రొడక్ట్ రాస్తలేదంటే వేరే ప్రొడక్ట్ అంటే వేరే ప్రొడక్ట్ ఏం రాయట్లేదా, వేరే కంపెనీ రాయట్లేదా, రాస్తుందా రాస్తలేడా? మరి రాస్తున్నప్పుడు కనుక్కున్నావు మరి ఇంట్రెస్ట్ లేదా నీకు? యూ షుడ్ నో డాక్టర్ ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడక్ట్ అవసరం లేదు అనుకో, ఆయన ఇంట్రెస్ట్ ఏముందో దాంట్లో నీకు అదే చెప్పాను నేను. వాట్ ఆర్ ది ఇంట్రెస్ట్ డాక్టర్ హ్యావింగ్ అంటే ఇప్పుడు క్రికెట్ అవన్నీ చెప్పినప్పుడు దీన్ని మన ప్రొడక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నీ ఇంట్రెస్ట్ అవసరం లేదు అనుకో, వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అంటే మన ఇంటరాక్షన్ పెంచుకోవడానికి మనం అతని ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పినట్టే, ఇప్పుడు వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్, వాట్ ఆర్ ద బ్రాండ్స్ ఈ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రిస్క్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండి ఫిజిషియన్ కి ఏ ప్రొడక్ట్ టార్గెట్ చేయాలి మనం? ఇప్పుడు నీ దగ్గర 17 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 17 ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి సర్వే చేసుకుని కూర్చుంటావా, లేకుంటే ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తావా? రీటైల్ షాప్ ని అడుగుతావా? అట్లీస్ట్ ఒక సెటప్ ఐడియా ఉంది కదా, మరి ఆ విషయం సర్వే ఎందుకు చేయలేదు? ఏ ప్రొడక్ట్ అడగాలి మనము రీటైల్ సర్వే, ఏ ప్రొడక్ట్ గురించి? ఇప్పుడు ఎండి ఫిజిషియన్ కి మన దగ్గర ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఎండి ఫిజిషియన్ కి ఎండి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి మనం అసలు? Succeeding soft gels, Calpol D3, and Glowin XT, and Big Dogs XL. సరే, ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ కాంపిటీషన్ తెలిసింది కదా. Yes sir. 4 ప్రొడక్ట్స్ ఆడిట్ చేయొచ్చు. ఇప్పుడు మరి డూ ద ఆడిట్ ఫర్ 4 ప్రొడక్ట్స్. క్లారిటీ ఉండాలా. అతని యొక్క టేస్ట్ ఏంటి తెలియకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పేస్తే కాదు బిజినెస్. ఒక వెజిటేరియన్ ఉంటాడు, ఒక నాన్ వెజిటేరియన్ ఉంటాడు. నాన్ వెజిటేరియన్ దగ్గర నాన్ వెజ్ తీసుకుపెడితే ఎట్లుంటది? తీసుకుంటాడా, తింటాడా? మరి అలాంటప్పుడు మరి నువ్వు ఏం తెలియకుండా వానికి ఏదో ఒకటి తీసుకో. ఇప్పుడు మీ ప్రజెంటేషన్ వర్క్ ఎట్లా అనిపిస్తుంది అంటే, యు ఆర్ సింప్లీ విజిటింగ్ డాక్టర్ and you are asking your products, not bother about competitors. Simply you are going and telling and coming and back. Retail survey proper jaragala. Retail survey lo 50% జాబ్ అయిపోతుంది. అదే చెప్తాను, అదే మొత్తుకుంటా మీకు ప్రతిసారి అదే చెప్తాను, రీటైల్ సర్వే కరెక్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు మనోజ్ ఒక మంచి పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. కొంతమంది అయితే కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ ఇయ్యారు, రోడ్డుగా ఉంటారు. వాళ్ళ దగ్గర వాడు ఇచ్చే 2 నిమిషాల టైంలో కూడా మన గురించి మనకు మెంటాలిటీ అర్థం కాదు. కాబట్టి స్టార్టింగ్ లో మనం వీలైనంత షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తాగడానికి చూడాలా. అర్థమైందా? సో ఒకసారి నువ్వు రిటైల్ సర్వే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. నేనా సార్? నువ్వే చెప్పాను కదా, ఎండి ఫిజిషియన్ డాక్టర్ ఉన్నాడు. ఎండి ఫిజిషియన్ డాక్టర్ కి ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ అంటున్నావు. సరే 4 ప్రొడక్ట్స్ సర్వే ఇట్లా చేస్తుంది. ఇప్పుడు మెడికల్ షాపు శ్రీనివాస్ పే చేస్తాడు. శ్రీనివాస్ చెప్పు. అది ఇప్పుడు మనోహరు ఒక రీటైల్ సర్వే చేయడానికి వస్తుంది దగ్గరికి. యూ ప్లే రోల్ యాజ్ ఏ మెడికల్ షాప్ ఓనర్. ఓకే రైట్. స్టార్ట్. నమస్తే అన్న. నమస్తే బ్రదర్, చెప్పండి. ఫార్మాట్ నుంచి వచ్చిన మనోహర్. ఓకే ఓకే చెప్పండి. ఎవరు అన్న? బాగున్నాపా. బిజినెస్ ఎట్లా నడుస్తుందన్న? అదే కొంచెం లాక్డౌన్ ఉంది కదా, తక్కువనే ఉంది. డాక్టర్ వస్తున్నాను డైలీ. వస్తుండు కదా, పేషెంటే కొంచెం తక్కువ, డాక్టర్ వస్తుంది. ఓకే.
సక్సెస్ అడుగు బాబు. సక్సెస్ సాఫ్ట్ జెల్స్ అన్న మాది. ఈ కాంబినేషన్ లో ఏమైనా వెళ్తే అన్న న్యూరోకన్ ప్లస్ రాస్తుంటారు సార్ డైలీ రాస్తాడు రెజినీర్ డైలీ అంటే పేషెంట్ అని బట్టి డైలీ ఒక 4-5 స్టిప్పులు పోతాయి. డైలీ 4-5 స్టిప్స్ అన్న 4-5 స్టిప్స్. ఇంకేమైనా రాస్తానన్నా అదే కాంబినేషన్ లో? రాస్తారు న్యూరోకైన్ ప్లస్ రాస్తాడు, రెజిన్యూర్ అని రాస్తాడు, న్యూరోకైన్ గోల్డ్ రాస్తాడు. అన్ని కలిపి ఒక 5 స్టిప్లు పోతాయి రోజు. రోజుకి 5 స్టిప్స్ అన్న. అదే డాక్టర్ కి ఆ ప్రోడక్ట్ మీద కొంచెం డబ్బులు ఇస్తేనే రాస్తున్నారు. ఏదైనా న్యూరోకైన్ ప్లస్ అన్న డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. న్యూరోకైన్ ప్లస్ కంటే వేరే కూడా రాస్తుంటారు. అంటే సార్ కమిట్మెంట్ తీసుకొని రాస్తుందా ఇప్పుడు? ఈ ప్రోడక్ట్ కి కమిట్మెంట్ ఉంది. వేరే కూడా ఒకటి రెండు స్టిప్పులు రాస్తాడు, వేరే కమిట్మెంట్ కూడా రాస్తాడు ఒక 4. కమిట్మెంట్ లేకుండా ఏం రాయడానా? అదే ఒక 2-3 స్టిప్పులు న్యూరోకైన్ ప్లస్ రాస్తుండు. మ్యాన్ కైండ్ వాళ్ళు ఇయర్ డబ్బులు, వేరే కమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక 3-4 స్టిప్పులు రాస్తాడు. మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరు? అది మారుతి ఉందన్న, మారుతి ఏజెన్సీ. మారుతి రారు. దివ్య ఏజెన్సీ ఉందన్న. ఇంకా దివ్య ఉందన్న. దివ్య వస్తాడు, మా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తానని చెప్పిస్తాం. మారుతి లేదు మాకు. స్కీమ్ ఎంత ఉంది? స్కీమ్ 11+1 ఉందన్న. మళ్ళీ వేరే మాకు ఎక్కువ మాది సాఫ్ట్ జెల్స్ అన్న. కరెక్టే అబ్బా, నాకు వేరే 10-2 స్కీమ్ వస్తుంది. ఓకే అన్న. ఒకవేళ సార్ రాస్తుంటే బల్క్ పెట్టుకోవాలన్న, బల్క్ పెట్టుకుంటే ఎక్కువ స్కీమ్స్ వస్తాయన్న. సరే సారు మీరు ప్రమోట్ చేయండి. సార్ ఏమైనా రాస్తే మీ నంబర్ ఇవ్వండి, సార్ ఏమైనా రాస్తే ఓకేనా? న్యూరోకైన్ ఇంజెక్షన్స్ ఏమైనా రాస్తారన్నా? కొంచెం ఇంజెక్షన్స్ తక్కువనే ముందు రాస్తుండే, కానీ లాక్డౌన్ తర్వాత కరోనా 1 ఇయర్ నుంచి ఇంజెక్షన్స్ తక్కువ రాయట్లేదు, టాబ్లెట్లే రాస్తుండు. ముందు రాస్తుండే డైలీ ఒక 4-5 రాస్తుండే, కానీ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ మినిట్ మనోహర్, న్యూరోకైన్ ఇంజెక్షన్ రేట్ ఎంత ఉంటుంది? చలవదు, రాంగ్ అప్రోచ్ చేయొద్దు. న్యూరోకైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు కాంపిటేటర్ నాలెడ్జ్ ఉండాలి. న్యూరోకైన్ ఇంజెక్షన్స్ 25 రూపాయలు ఉంటుంది. 25 రూపాయలు రాసే ఇంజెక్షన్ డాక్టర్ దగ్గర పోయి నువ్వు మనం సబ్సిడీ ఇంజెక్షన్ ఎంత రేటు? సార్ 89. మరి 25 రూపాయలు రాసి ఇంజెక్షన్ రాసి డాక్టర్ 89 రూపీస్ ప్రొడక్ట్ రాస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాలా, ఐడియా ఉండాలా. న్యూరోకైన్ ప్లస్ క్యాప్సూల్ ఎంత రేటు? దిస్ ఇస్ వాట్ యూ హావ్ టు ఇంప్రూవ్. న్యూరోకైన్ ప్లస్ రేట్ ఎంత, న్యూరోకైన్ గోల్డ్ రేట్ ఎంత, న్యూరోకైన్ ప్లస్ ఇంజెక్షన్ రేట్ ఎంత, రేట్ ఐడియా ఉంటే దాని ప్రకారం నువ్వు ప్రమోట్ చేయాలా వద్దని తెలుస్తుంది. 25 రూపాయల ఇంజెక్షన్ రాసిన డాక్టర్ తీసుకుపోయి నువ్వు 90 రూపాయల ఇంజెక్షన్ ఇస్తే ఎలా ఉంటది? రాసాడా? అంటే ఎండి ఫిజిషియన్ ఇస్తారు. అదే అంటున్నా నేను, 25 రూపాయలతో హ్యాపీ అన్నాడు. అది ఇప్పుడు అది డాక్టర్ తో డిస్కస్ చేస్తాం, అది వేరే విషయం, కానీ ప్రైస్ దగ్గరనే పోతుంది అది. తర్వాత కెమిస్ట్ ఒక హింట్ ఇచ్చిండు, ఏమని? డాక్టర్ డబ్బులు తీసుకొని రాస్తాడని చెప్పిండు. అవునా? డబ్బులు తీసుకొని రాస్తాడంటే మనము సబ్సిడీకి ఒక స్పెషల్ స్కీమ్ ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం శ్రీనివాస్ చెప్పు, ఏం స్కీమ్ ఇస్తున్నాం సబ్సిడీ క్యాప్సూల్స్ కి? డాక్టర్ కనుక మనకు మన ఏమంటారు 220 స్ట్రిప్స్ తీసుకుంటే మనం ఒక 10,000 క్యాష్ ఇస్తాం. ఒకవేళ 110 తీసుకుంటే 5,000 ఇస్తాం. 100 స్టిప్పులు పెట్టుకోడా? రోజుకు 4-5 స్టిప్పులు రాసే డాక్టర్ ఉన్నాడు. మెడికల్ షాప్ లో పోయి మాట్లాడుకొని చూడు. ఇప్పుడు డాక్టర్ డబ్బులు తీసుకున్నంటే మెడికల్ షాప్ లో కంపల్సరీ స్కీమ్ ఎక్స్ట్రా ప్రాబ్లం ఏముండదు. డాక్టర్ డబ్బులు ఇస్తామంటే కెమిస్ట్ కన్విన్స్ చేస్తాడు 101%. స్టిల్ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా కొన్ని మనం శాంపుల్ ఏమైనా అడ్జస్ట్ చేస్తాం, ఏదో ఒకటి చెప్పి కెమిస్ట్ కన్విన్స్ చేయొచ్చు.
ఒకవేళ కెమిస్ట్రీ డామినేషన్ ఉంటే న్యూరోకెన్ ప్లస్ అమ్మడు వాడు, వేరే వేరే అమ్ముకుంటాడు, నిజనూరని అమ్మడు. ఇక్కడ డాక్టర్ డమ్మి నామినేషన్ ఉంది. ఈ చిన్న చిన్న లాజిక్స్ మిస్ కావద్దు. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్ట్ కావాలా ఏంది. మనం ఒకవేళ ఏదైనా పర్టికులర్ డాక్టర్ డబ్బులు తీసుకొని రాస్తాడంటే 110 + 10 స్ట్రిప్స్ తీసుకుంటే మనము డాక్టర్ కి 5000 రూపీస్ క్యాష్ ఇస్తాం. అంటే ఆ స్కీమ్ నాకు తెలియదు సార్. ఎందుకు తెలియదు? ఇన్ని రోజులే కంపెనీ నువ్వు తెలియదు. శ్రీనివాస్ ఏం తెలియదు అంటుండే అట్లా ఎక్కడ మనం ఇయ్యలే. నాకు చెప్పలేదు సార్. లేదు సార్, నాకు ఇయ్యలే ఇంకా. ఈ ఏరియాలో ఎక్కడ ఇయ్యలేదు, డైరెక్ట్ స్కీమ్ ఇచ్చినాము. సో దిస్ వి ఆర్ ఆల్సో మనం కూడా ప్రమోట్ చేయలేదు. సో ఇలాంటి స్కోప్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రతిదీ నోట్ చేసుకోవాలి. మీరు ఫీల్డ్ లో ప్రాబ్లం ఎక్కడ ఉంటాయని మనం ఏదో చెప్తాం, వింటాం, మర్చిపోతాం. నోట్బుక్ లో పాకెట్ నోట్బుక్ పెట్టుకున్నప్పుడు చిన్న నోట్స్ రాసుకోవాలి. అక్కడ ప్రాబ్లం ఏముంది, డిమాండ్ ఏముంది, కెమిస్ట్రీ డిమాండ్ ఏంటి, ఓకేనా, ప్రాబ్లం ఏముందో రాసుకోవాలి. రాసుకొని మేనేజర్ తో డిస్కస్ చేయాల్సింది అదే. మీరు అయిపోయిందంటే అయిపోయింది, నీ కాల్ చేసినా నీ కాల్ చేసిన పిఓకి వచ్చిందా రాలేదు, ఓకే రేపు ఎక్కడ వర్క్ చేస్తున్నా అయిపోయింది. ఈ ప్రాక్టికల్ ఫీల్డ్ లో ఏ ప్రాబ్లం వచ్చినది మేనేజర్ తో డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 10 మందిని కలుస్తాము, ఒక 7-8 మంది కెమిస్ట్రీని కలిసినాము, ఒక 12 మంది డాక్టర్లను కలిసినాము, రోజుకి 20 మందిని కలిసినాము. 20 మందితో ఏం డిస్కస్ చేసినాం గుర్తుంటుందా? ఉండనప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా అక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు నోట్బుక్ లో ఇప్పుడు ఒక మెడికల్ షాప్ దగ్గర ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ డాక్టర్ ఇట్లా డబ్బులు తీసుకొని రాస్తుండు, ఈ ప్రొడక్ట్ రాస్తుండు, ఇన్ని రాస్తుండు, మొత్తం క్లియర్ గా ఉండాలి ఇన్ఫర్మేషన్. అట్లా ఏమైనా ఉంటే కనుక మేము హెల్ప్ చేయగలుగుతాం. నీకు అర్థం కాకుండా సిచ్యువేషన్, నాకు కరెక్ట్ సిచ్యువేషన్ నాకు తెలియాలి. కరెక్ట్ సిచ్యువేషన్ నువ్వు ఎనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. మీరు ఆ సిచ్యువేషన్ వస్తే నెక్స్ట్ మేనేజర్ వచ్చినప్పుడు, లేకపోతే నువ్వే పోయినప్పుడు ఏం మాట్లాడాలని మీకు గైడెన్స్ ఇస్తాం. లేకపోతే అక్కడ పోయినప్పుడు మెడికల్ షాప్ తో మాట్లాడియడం ఏదో ఒకటి చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు రీటైల్ ఆడిట్ అనేది ప్రాపర్ గా జరగాలి, ఇవి జరగాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ డీటెయిల్ ఆడిట్ ఎట్లా చేయాలో ఇప్పుడు నీకు శ్రీనివాస్ చెప్తాడు చూడు. మీరిద్దరు మెడికల్ షాప్ లాగా ఉండండి. శ్రీనివాస్ he will share his experience as a medical rep with medical shop. Srinivas, you teach them. ఇప్పుడు ఎవరు కెమిస్ట్, ఎవరు ఇద్దరా ఒకరా? ఎవరో ఒకరు అనుకోరాదు, ఇద్దరు కెమిస్టులు. చలో, ఒక అసిస్టెంట్ ఉండి ఒక ఓనర్ ఉన్నాడు. చలో రైట్, మాట్లాడు. సరే మనోహర్ ఉంటాడు కెమిస్ట్ లాగా. మనోహర్ నువ్వు కెమిస్ట్ ఇప్పుడు, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అన్నా నమస్తే అన్న, నేను శ్రీనివాస్ అన్న, ఫార్మా కేర్ నుంచి వచ్చాను. అలా సారు మా ప్రోడక్ట్స్ ఒక 2 ప్రోడక్ట్లు అవైలబుల్ ఉన్నాయన్న. ఇవి ఏమైనా రాస్తున్నారా? మసాయి టాబ్లెట్ కానీ బిక్లాఫ్ ఎక్సెల్. ఈ స్లో మూవ్ అవుతున్నాయి. మసాయినో బిక్లాఫ్ ఎక్సెల్ స్లో అవుతున్నాయా? ఓకే, అంటే వేరే ప్రోడక్ట్స్ ఏమైనా రాస్తున్నా? సెఫీ ఎక్సెల్, మాసఫ్ ఎక్సెల్, ఈ సెప్టమ్ డైక్లాఫ్ యాంటీబయాటిక్ ఏమైనా మహాసెఫ్ ఎక్సెల్ రాస్తాడు. మనం స్టార్ట్ ఏమైంది శ్రీనివాస్? ఏమైంది? ఆడియో వస్తలేదా? ఇంతకుముందు కట్ అయ్యింది, ఇప్పుడు వినబడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడు. వినిపిస్తుంది సార్. ఓకే అన్నా, ఇది బిక్లాఫ్ ఎక్సెల్ మన ఉన్నాయన్నా, 10 స్కీమ్ ఉంది మన. అదే సెఫీ ఎక్సెల్, మాసఫ్ ఎక్సెల్ డైలీ ఎన్ని అవుతాయన్నా? సెఫీ ఎక్సెల్ 4-5 స్టెప్స్ అవుతాయన్నా. మహాసెఫ్ ఎక్సెల్ 3 అవుతాయన్నా. సెఫలాక్ ఎక్సెల్ ఏమైనా అవుతాయన్నా? సెఫలాక్ ఎక్సెల్ మూవ్ అవుతాయి కానీ స్లో మూవ్ అవుతాయన్నా. ఓకే ఓకే, అదే మావి 10+2 స్కీమ్ ఉంది. సార్ కూడా రాస్తా అన్నారు, నేను సార్ చెప్తాను ఈ ప్రోడక్ట్. ఈ మసాయి ఏమైనా రాస్తున్నారా? మసాయి ఎప్పుడో ఒకసారి వస్తుంది ప్రిస్క్రిప్షన్, డైలీ రాదు. వేరే డ్రోటావారిన్, ఆక్సిక్లోఫెనాక్ వేరే కాంబినేషన్ రాస్తారా? డ్రోటిన్ అట్లా
రాస్తాడన్న వేరేవి ఎప్పుడో ఒకసారి అన్న కంటిన్యూ ఉండవు అన్న ఈ ఎప్పుడో ఒకసారి ఉంటాయి. ఈ మెఫ్టాల్ సైక్లోపామ్ ఏమన్నా రాస్తారా? రాస్తాడన్న. ఎట్లుంటుంది మూమెంట్? డైలీ తక్కువ ఒక అన్న 4-5 డైలీ స్టెప్స్ లేదన్న డైలీ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ పోతాయి అంతే. 1 to 2 స్టెప్స్ పోతాయి. ఓకే. ఈ అరిస్ట్రోజైమ్ సిరప్ ఏమన్నా రాస్తారా? అరిస్ట్రోజైమ్, జైమినో, అగ్లోజైమ్, ఎంజైమ్ సిరప్స్ డైలీ ఎట్లా ఉంటాయి మనం? అవి పోతాయన్న 5 బాటిల్స్ పోతాయన్న డైలీ అరిస్టోజైమ్. అరిస్ట్రోజైమ్ పోతుంది అన్న. మాది కెరింజైమ్ సిరప్ ఉంది, మా గ్లాస్ బాటిల్ వస్తుంది మాది కూడా. అదే 10+2 స్కీమ్ ఉంది, సార్ తోటి కూడా మాట్లాడతాం. సార్ రాస్తే కొంచెం తెప్పియండి. దివ్యాలో ఉంది, మారుతిలో ఉంది. ఈ జింకోవిట్ కాంబినేషన్ ఏమన్నా సార్ రాస్తారా? అన్న జింకోవిట్ కాంబినేషన్ ఏమన్నా రాస్తారా? జింకోవిట్ A to Z హెల్త్ ఓకే. రాస్తాడన్న జింకోవిట్ రాస్తాడన్న. డైలీ 1 బాక్స్ వరకు వెళ్తాడు. సరే సరే. అదే ఇది మాది ప్రోమిక్స్ టాబ్లెట్ వచ్చింది, 5 రూపీస్ పర్ టాబ్లెట్. 19 ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాం మేము. సార్ తోటి కూడా నేను డిస్కస్ చేస్తాను. సార్తో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ ఇప్పిస్తాను. కొంచెం అవైలబుల్ చేయండి కొంచెం, ఒక 2 స్టెప్స్. 10+2 స్కీమ్ ఉంది. ఓకే. సార్ రాసే తెప్పిస్తారా? కెరింజైమ్ సిరప్ కూడా మనకు 10+2 స్కీమ్ ఉందన్న. నేను చెప్తా, ఇవే కెరింజైమ్ సిరప్ ఎక్కువ రాదన్న టాబ్లెట్. స్కీమ్. అది మాక్సిమం అన్న 10+2 మాక్సిమం. అంటే ఇప్పుడు వేరే బ్రాండ్స్ అయితే స్కీమ్స్ లేవు కదా, అరిస్ట్రోజైమ్ స్కీమ్ లేదు, మాది 10+2 స్కీమ్ ఉంది అఫీషియల్. సార్ అంటే తెప్పిస్తా కానీ కొంచెం స్కీమే కొంచెం పెంచండి అన్న. సరే అన్న, ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు అవైలబుల్ చేయండి ఒక 10+2. ఏమైనా ఛాన్స్ ఉంటే నేను మా మేనేజర్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. సో వెరీ గుడ్ రిటైల్ సర్వే, బట్ స్టిల్ కెన్ బి ఇంప్రూవ్డ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను ఒక కెమిస్ట్ దగ్గర పోతే ఎట్లా అప్రోచ్ అవుతున్నా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ నాలో చాలా పాయింట్స్ మీరు కవర్ చేయట్లేదు. కొన్ని చెప్తున్నారు, కొన్ని మిస్ చేస్తున్నారు. ఇప్పుడు మన అప్రోచ్ అనేది ఒక కెమిస్ట్ దగ్గర ఒక విధంగా ఉంటుంది, ఒక అబ్సల్యూట్లీ నో కెమిస్ట్ దగ్గర ఒక విధంగా అప్రోచ్ ఉంటుంది, మనకు పరిచయం ఉన్న దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇంకా 1-2 టైమ్స్ కలిసిన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్, ఎందుకంటే అతని రిలేషన్, అతని మెంటాలిటీ మనకు తెలియదు కాబట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎనీ కెమిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ అనేది ఉండాలి. If possible, I'll make a text for you. I'll make Srinivas to make text లాంటిది పంపిస్తాను. రోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఎట్లుంటుందంటే, నాకు మీ కెమిస్ట్ దగ్గర పోయి అసలు ర్యాండమ్ గా ఒక కెమిస్ట్ దగ్గర ఏ క్వశ్చన్స్ అడగాలి, కామన్ క్వశ్చన్స్. ఆ కామన్ క్వశ్చన్స్ అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతామంటే ఎస్ నోలో ఆన్సర్ అయిపోతుంది, నో అంటే కథం అయిపోతుంది. అట్లా కాకుండా అలాంటి క్వశ్చనర్ ఒకటి మంచి ప్రిపేర్ చేసి మీకు ఇస్తే దాని ప్రకారం దాన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ మనం మాక్ డిపెండ్ చేద్దాం. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, ఫస్ట్ నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. ఒక కెమిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 month తర్వాత ఇప్పుడే మేము ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఈ మెయిన్ వైల్ లో డాక్టర్ కొన్ని ప్రొడక్ట్స్ రాస్తాడు, మా ఎంఆర్ కూడా మర్చిపోయి ఉంటాడు ఈ ప్రొడక్ట్ రాసి. ఈ ప్రొడక్ట్ కార్డు ఉంది మన దగ్గర, దీంట్లో నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ మీ దగ్గర మూమెంట్ ఆగిపోయినాయా? అది అడుగుతాం. ఓకేనా? అతని దగ్గర మూమెంట్ అయితే ఎంత లేకుండా ఈ ప్రొడక్ట్ చాలా నుంచి పెట్టుంది, పోవట్లేదు, డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి అని మనకి ఆన్సర్ వస్తుంది. లేదు నా దగ్గర ప్రొడక్ట్సే లేవనొచ్చు. ప్రొడక్ట్స్ ఉన్నా లేక మనకు ఐడియా ఉంటుంది ఒక్కోసారి అతని దగ్గర ప్రొడక్ట్స్ ఏమీ లేవని, కానీ మళ్ళీ కూడా ఏమంటాం మనల్ని, స్టిల్ ఇలాంటి ఈ ప్రొడక్ట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నా ఒకసారి చూడండి, ఉంటే కనుక నేను డాక్టర్కి చెప్పి నేను రాయించేస్తా. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది, ఆయన దగ్గర మసాయి ఉంది, ఒకసారి చెక్ చేస్తామన్నా మసాయి ఒకసారి ఎక్స్పైరీ చూడండి. వాళ్ళ ఎక్స్పైరీ కూడా దగ్గర ఉంటే నేను ఇమీడియట్గా చెప్తా, లేదు ఎక్స్పైరీ నియర్ మరీ దగ్గర అయిపోతే కనుక నేను రీప్లేస్మెంట్ చేసేస్తా, ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు చెప్పు. కానీ మా ప్రొడక్ట్స్ మాత్రం రెగ్యులర్ తెప్పి, నీకు ఎనీ ఎక్స్పైరీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా నేను దగ్గర నుండి చేయిస్తా, లేకుంటే నేనే ఇనిషియేషన్ తీసుకొని అది నీకు నేనే రీప్లేస్మెంట్ చేస్తాను. సో ఆయనకి బెనిఫిట్ చేసే మాటలు మాట్లాడాలి.
నాకేంటి కాదు. ఓకేనా? తర్వాత ఒక ప్రోడక్ట్ ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ స్పెషాలిటీ సంబంధించిన ప్రొడక్ట్స్ రీటైల్ సర్వ్ చేయాలి. ఒక గైనకాలజీ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తాము అన్న, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ లో మేడం ఏ ప్రొడక్ట్ ఎక్కువ వాడుతున్నారు? ప్రోపియల్ వాడుతున్నారా? ప్రోటీన్యూల్స్ వాడుతున్నారా? ప్రోటీనెక్స్ మామ్ వాడుతున్నారా? మదర్ హార్లిక్స్ వాడుతున్నారా? ఒక 4 బ్రాండ్స్ అడుగుతాం మనం. 4 బ్రాండ్స్ అడిగినప్పుడు ఇవి ఏవి రాయారు, ఈ XY బ్రాండ్ రాస్తారండి. ఓకేనా? వెరీ గుడ్ అన్న. ఎన్ని బాటిల్స్ రాస్తారు అన్న డైలీకి? నీకేం స్కీమ్ వస్తుంది? డాక్టర్కి ఏమైనా కమిట్మెంట్ ఏమైనా ఉందా? క్లోజ్ అండ్ క్లోజ్ ఎంబడే మనకు తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకో. తర్వాత కాల్షియం చాలా ఉన్నాయన్న, కాల్షియం వద్దన్న అంటారు మ్యాక్సిమం. ఓకే, నువ్వు కాల్షియం చాలా ఉన్నాయని చెప్తున్నావు, కానీ ఏ కాల్షియం వాడుతున్నారు మేడం? కాల్షియం కార్బోనేట్ వాడుతుందా, సిట్రేట్ వాడుతుందా, సిట్రేట్ మ్యాలేట్ వాడుతుందా, ఏది వాడుతుందా? దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఎంత కమిట్మెంట్ డాక్టర్ అయినా కూడా మీరు మ్యూట్ చేసుకోండి, అందరు మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఎంత కమిట్మెంట్ ఉన్న డాక్టర్ కూడా మీకు ఎప్పుడైనా కూడా మంచి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు రాసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ షెల్కాల్ రాస్తారు అనుకో, కంపల్సరీ మన ప్రోడక్ట్ Cal-43 చెప్పొచ్చు. ఎందుకు? కాల్షియం కార్బోనేట్ అది కాక ఉంటుంది మన దాంట్లో, సిట్రేట్ మ్యాలేట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా చెప్తాం. తర్వాత కమిట్మెంట్స్ ఏమున్నాయి అది కనుక్కోండి. ఇది ఓవరాల్ గా ఫస్ట్ ప్రతి కెమిస్ట్ పోగా నాకు ఈ స్కీమ్ వర్కౌట్ కాదు, ఇంత అయితే నేను పెడతా అని చెప్పి అంటాడు. ఓకేనా? అన్నప్పుడు మనం ఎంబడే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మన సిచ్యువేషన్ వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఆ కెమిస్ట్రీకి ఎట్లుంటది అంటే ఎంత ఇచ్చినా ఆశ తగ్గదు. మీరు ముందే ఇప్పుడు ప్రతి కెమిస్ట్ దగ్గర నేను చూసి చేపిస్తాను. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అయినాక నేను మాట్లాడతాను అని చెప్పాలి. స్కీమ్ గురించి ఎక్స్ట్రా ఇస్తామని కూడా కమిట్ కావాలి. ఎందుకంటే ముందే మీరు కమిట్ అయ్యారంటే ఇక రెడీగా ఉంటాడు, ఇక బందాయా అని చెప్పి బకరా బనాలు అంటే రెడీగా ఉంటాడు వాడు. ఒకవేళ అవసరం ఉంటే మనం ఇస్తున్నాం స్కీమ్, అట్లా ఏం లేదు, మనం ఎక్కడైనా ఇవ్వకుండా రూట్గా ఎక్కడ లేం కదా, వీఆర్ ఆల్రెడీ గివింగ్. బట్ ఎమ్మడే మీరు రివీల్ చేయొద్దు, అదొక మిస్టేక్ మనం చేసేది. పోగానే పోతున్నా సరే నేను ఎక్స్ట్రా స్కీమ్ ఇప్పిస్తా, అది మనం అస్సలు మాట్లాడద్దు. అది లాస్ట్ ఆప్షన్ కింద తీయాలి. అది ఫస్టే మనము 10+2 స్కీమ్ ఉందని చెప్పేస్తున్నాం మనకి. ఓకేనా? వాడు ఏమంటాడు, ఎంత ఇప్పిస్తుంది ఎక్స్ట్రా అంటాడు, అన్న ఒక 10% ఎక్కిస్తా అంటాడు. 10+3 కాదు నాకు వర్కౌట్ కాదు, నాకు 10+5 అయితేనే పెడతా, లేకపోతే నాకు 1+1 కావాలంటాడు. కథం, ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు కేర్ ఎంజైమ్ సిరప్ 10+2 స్కీమ్ వస్తాను వానకు తెలుస్తుందా, నువ్వు చెప్తే తెలుస్తుందా? సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ, అర్థం చేసుకోవాలి మనం. అతనికి మనం ఎట్లీస్ట్ నడుస్తుంది, కౌంటర్ చూస్తే తెలుస్తుంది. కొన్ని కౌంటర్స్ లో మనకు బ్రాండ్స్ చూస్తే తెలిసిపోతుంది. వాడు అరిస్టోజైమ్ పెట్టుకుంటే డాక్టర్ డామినేషన్ ఉంది పెట్టుకున్నాడు, వాని కెపాసిటీ ఏం లేదు అక్కడ. అరిస్టోజైమ్ ఒక 20 బాటిల్స్ ఉన్నాయంటే షాప్ లో, డాక్టర్ అరిస్టోజైమ్ తప్ప వేరే తీసుకోడు. అలాంటి కెమిస్ట్ దగ్గర పోయి నువ్వు ఆల్రెడీ 10+2 స్కీమ్ ఉంది అంటే మనకు కేర్ ఎంజైమ్ 10+2 కంటే ఎక్కువ రాదు. మనం ఏం చెప్తాం, అన్న 10+1 ఉందన్నా అని చెప్తాం. కనీసం నువ్వు 20 బాటిల్స్ 30 బాటిల్ తీసుకోనని ఇంకా ఒక 10 లాగా ఇప్పిస్తావు, 50 తీసుకొని నేను 10 లాగా ఇప్పిస్తాను అని చెప్తాను. బిజినెస్ స్టార్ట్ చేద్దాము, స్టార్ట్ చేసినాక ఇవన్నీ మాట్లాడదామని చెప్పాను. 10+1 ఉంది ప్రజెంట్ అయితే, నీకు అయితే అరిస్టోజైమ్ స్కీమే లేదు కదా, మాది 10+1 అని వస్తుంది, నీకు సేమ్ రిజల్ట్ ఉంటుంది, నేను డాక్టర్తో మాట్లాడి కన్విన్స్ చేస్తాను అని చెప్తాను. స్కీములు ఎమ్మడెమ్మడ రివీల్ చేయొద్దు, అవసరం ఉంటే ఇద్దాం, అట్లేం లేదు. కానీ మనం ఎంత ఫస్ట్ ఇంకోటి కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ రాంగ్ కూడా అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, డాక్టర్ ఉన్నాడు మనకు ఇక్కడ అజీజ్ నగర్ లో, కొత్త హాస్పిటల్ పెట్టిండు ఆయన, ఇక్కడ అపోలోలో ఇక్కడ పనిచేసిండు. ఓకేనా? అయితే ఆయన ఏం అడిగాడు, సరే ఓన్ ఫార్మసీ కదా అని చెప్పి మనం కొటేషన్స్ అడిగాడు. కొటేషన్ అడుపుడు మన కొటేషన్ సబ్మిట్ చేసినాం. ఆయన కొటేషన్ సబ్మిట్ చేసినప్పుడు డాక్టర్ సింపుల్ గా రిజెక్ట్ చేసిండు, అవి మీరు ఇంతగానే మార్జిన్ ఇస్తారా మీరు అని చెప్పి. డాక్టర్ డజంట్ నో వాట్ ఈస్ కెమిస్ట్ మార్జిన్, వాట్ ఈస్ హోల్సేల్ మార్జిన్, స్కీమ్స్ తెలియదు. మనం ఏం చేసినాం, వాళ్ళకి సింపుల్ గా అర్థం కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన వజ్రాపి ఉంది, వజ్రాపి మనం నెట్ రేట్ ఇచ్చినాం వాళ్ళకి.
1+1 స్కీమ్ ఇస్తున్నాం కదా, వజ్రా ఎస్పీ 1+1 ఇస్తున్నాము, వజ్రా పే ఇస్తున్నాము, వజ్రా ఏకి ఇస్తున్నాము. ఇక్కడ దగ్గర పట్టుకోండి, ఇంత తక్కువకి ఇస్తున్నాంటే మీ ప్రొడక్ట్స్ పనిచేస్తాయని. అంటే డాక్టర్ మెంటాలిటీ అర్థం చేసుకుంటే మన కొటేషన్ ఇచ్చేస్తే అట్లే ఉంటుంది. మాకున్న ఎక్స్పీరియన్స్ తోనే ఫెయిల్ అవుతున్నాం. ఏమనుకున్నాం ఏంది, డాక్టర్ ఓన్ ఫార్మసీ కదా, కొంచెం మంచిగా ఇచ్చేద్దాంలేని మనం ఎక్కువ కూడా ఇవ్వలేదు. ఇంకా మన స్కీమ్స్ రెగ్యులర్ స్కీమ్స్ అవే ఇచ్చినాం. దానివల్ల మనకు ప్రాబ్లం ఏమైంది, ఇప్పుడు డాక్టర్ ఈ కంపెనీ మన పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ పేరు ఆయనకు తెలియదు, వినలేదు. ఓకేనా, ఈ ప్రొడక్ట్స్ వినలేదు, వీళ్ళు వచ్చేసి ఒకటేసారి ఇంత మార్జిన్స్ ఇస్తారు. ఇంప్రెషన్ ఏముంటది, ఈజ్ మేకింగ్ సింపుల్, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కంపెనీ మీద. వీళ్ళంతా కంపెనీ ఎథికల్ మార్కెట్ లేనట్టు, ఏదో చిన్న కంపెనీ ఉన్నట్టుంది, వీళ్ళు పిహెచ్డి రేట్లు ఇచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఏమైనా ఉంటే అవసరం ఉంటే మీకు చెప్తా అండి, మీరు ఏం రాకండి అని. అర్థమైనా? కాబట్టి ఎంబడే అన్ని స్కీమ్స్ రివీల్ చేయొద్దు, సిచ్యువేషన్ బట్టి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్కువ కమిట్ అయి తక్కువ ఇవ్వలేము, తక్కువ కమిట్ అయిన తర్వాత ఎక్కువ ఇవ్వచ్చు. కాబట్టి ఇవి ఎనాలిసిస్ రోజు చేసుకోవాలి మనం, దీని మీదనే టాపిక్ చేసుకుని మాట్లాడుకోవాలి. మనం మార్కెట్లో పోయినప్పుడు మేనేజర్ మాట్లాడుతున్నప్పుడు వినాలి మీరు పక్క నుండి, ఆయన ఏం మాట్లాడుతుండ్రు, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ చూస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. రీటైల్ సర్వే ప్రాపర్ గా జరగాల. నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏదో చేయగలుగుతావు. రీటైల్ సర్వే కరెక్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెడికల్ రెప్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే, రీటైల్ సర్వే సరిగా చేయరు, రీటైల్ సర్వే సరిగా చేయరు. రీటైల్ సర్వేలో పెద్ద విషయం ఏం లేదు, ఆడ పోవాలి, మాట్లాడాలి. అడ్వాంటేజ్ ఒకసారి నీకు ఇన్ఫర్మేషన్ రాదు, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం మనకి ఇన్ఫర్మేషన్, మనకు ఐడియా ఉంటుంది. మన ఫోన్ నెంబర్ తీసుకోండి, వారి పేరు కనుక్కోండి, పేరు పెట్టి పిలవండి, పోగానే పేరు పెట్టి పిలిచే ప్రయత్నం చేయండి. పేరు పెట్టి పిలిచి అప్పుడు కొంచెం ఒక నీ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు ఏదైనా మంచి కోడ్స్ ఉంటే రోజు పెట్టొద్దు, ఎప్పుడన్నా ఒకసారి పంపాలి. ఓకేనా, ఎప్పుడన్నా ఒకసారి ఫెస్టివల్ విషెస్ పంపించాలి. సపోజ్ మన కొత్త ప్రోడక్ట్ మనం లాంచ్ చేసినామన్నా, ఈ కొత్త ప్రోడక్ట్ వచ్చింది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే వీళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి, కాంటాక్ట్ లో ఉండాలి. మనం అవసరం ఉన్నప్పుడు అవసరానికి పోయి, నీ అవసరం కోసం పోతే వీడు ఏదో అవసరానికి వచ్చింది అన్నట్టు ఉంటుంది. కెమిస్ట్ కొంచెం ఒక 5% ఫీల్ కావాలి, ఈయన నా కోసం కూడా వచ్చి ఉన్నాడు. అర్థమైనా? కాబట్టి రిలేషన్ బిల్డింగ్, ఇప్పుడు మీ కెమిస్ట్ సర్వే కరెక్ట్ కావాలంటే మీరు చేయాల్సింది రిలేషన్ బిల్డ్ కావాలి. రిలేషన్ ఓవర్ నైట్ లో బిల్డ్ కాదు. ఇట్ విల్ టేక్ 1 visit, 2 visit, 3 visit, 4 visits. అందుకే ఫస్ట్ విజిట్ నుంచి మనం రిలేషన్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. పేరు కనుక్కుంటాం, మొబైల్ నెంబర్ తీసుకుంటాం, ఆయన ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక్కుంటాం, ప్రొడక్ట్స్ ఏమైనా నాన్ మూవింగ్ ఉన్నా కనుక్కుంటాం. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా కనుక్కొని అట్లా రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. అతనికి ఇంట్రెస్ట్ ఏంది కనుక్కోవాలి, మన ఇంట్రెస్ట్ కాదు కావాల్సింది. అతను నీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, నీతో అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే నీలాగా రోజు 100 మంది మెడికల్ రెప్స్ వస్తారు. యూ హ్యావ్ టు షో ఇంట్రెస్ట్ ఆన్ హిమ్. ఓకేనా, ఇట్లా ఫస్ట్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటే 20-25% వర్క్ అయిపోయింది. కొంచెం వాళ్ళు ఎట్లుంటుంది అంటే, రిలేషన్ బిల్డ్ అయితే నీకు తెలియకుండా కెమిస్ట్ అమ్ముతాడు. నేను ఎంఆర్గా పనిచేసిన పర్సనల్ గా కొంతమంది మెడికల్ రెప్స్ ఎలా ఉన్నారంటే అసలు షాక్ అనమాట. ఒక పేడియాటిషియన్ కౌంటర్ లో నాకు నెలకు 20,000-25,000 బిజినెస్ వచ్చేది. డిసిఎస్ డాక్టర్ దగ్గర, డిసిఎస్ డాక్టర్ ఏం పోతాయి, మామూలు ప్రొడక్ట్స్, చిన్నపిల్లల ప్రొడక్ట్స్ పోతాయి. కానీ చిన్నపిల్లల డాక్టర్స్ ఐరన్, కాల్షియం ఇవన్నీ రాస్తారని చెప్పి మనం ఎప్పుడు పట్టించుకోము. ఒక పర్టికులర్ మంత్ అన్న, ఈ మంత్ నాకు ఎక్స్ట్రా ఆర్డర్ కావాలంటే, బాబు నాకు ఎవ్రీ మంత్ 25,000 నా కెపాసిటీ అంతే ఇస్తా, సరే నీ ఒకసారి ఆర్డర్, నీ విజిలెంట్ మొత్తం తీ అన్నాడు. తీస్తే అందులో కాల్షియం ఉండే, ఐరన్ టాబ్లెట్స్ ఉండే, ఓకేనా, వేరే యాంటీబయాటిక్ ఉండే అడల్ట్స్వి, ఇవన్నీ పంపి అని చెప్పేసి మళ్ళీ ఇంకో 25,000 ఆర్డర్ ఇచ్చిండు. ఇన్ని రోజులు చెప్పవా నాకన్నా. అంటే అప్పుడు మనం మామూలుగా మనకు సైకాలజీ, మనకున్న ట్రైనింగ్ ప్రకారం పేడియాటిక్ కౌంటర్ కాబట్టి పేడియాటిక్ ఎప్పుడు పోయింది. నీకు రిలేషన్ డెవలప్ అయితే కెమిస్ట్ బిజినెస్ చేయాలనుకుంటే ఎట్లా ఇస్తాడు. కెమిస్ట్రీకి నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉండే అంటే, నీకు కొన్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇస్తా, ఒక గిఫ్ట్ ఇస్తా ఫస్ట్ ఎంట్రీ కోసం, ఏదో ఒకటి, ఒక పెన్నో గిన్నో వేస్తాం, అట్లా కొంచెం రిలేషన్ డెవలప్ అయింది. ఒక 1 year తర్వాత ఎలా అయిపోయిందంటే,
ఆయన ఏ గిఫ్ట్ ఇవ్వకుండా అడగలేదు, శాంపుల్స్ ఇవ్వకుండా అడగలేదు. అన్న ఈ గిఫ్ట్ తీసుకొచ్చిన తీసుకోండి, ఎందుకు అబ్బాయి వరకు నాకు కూడా ఏం గిఫ్ట్ ఇస్తావు, నువ్వు వేరే డాక్టర్కి వేరే కెమిస్ట్ వరకు అని బిజినెస్ ఇస్తారు కదా, నేను ఇస్తున్నాగా నీకు, ఎట్లా నడుస్తుంది బిజినెస్? లేదా ఈ మంత్ జర టార్గెట్ కాలేదు, జర తక్కువ, మన టార్గెట్ అయిపోతుంది అట్లా చెప్తుంది అనమాట. అరే అట్లా ఎట్లా ఎందుకు అవుతుంది? సరే ఇప్పుడు ఇక్కడ పక్కన మెడికల్ షాప్ అయినా మనకు పరిచయమే, ఇక్కడ చిన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, నా పేరు చెప్పి మనకు పంపిస్తాడు బిజినెస్, ఆయన కొంచెం బిజినెస్ ఇస్తాడు, నా పేరు చెప్పండి. అంటే ఇన్ఫ్లుయెన్సర్ వాడు. కెమిస్ట్రీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్లూ క్రాస్ ప్రొడక్ట్స్, ఇక్కడ అందరూ డాక్టర్స్ రాస్తారు పోయి చెప్పి నేను చెప్తాను, ఆయన కొంచెం ఆర్డర్ ఇస్తాడు అని చెప్తాను. కొన్ని జనరల్ కౌంటర్స్ వల్ల ఆర్డర్ ఇప్పిస్తుంది మనకి. అంటే నీ మీద కస్టమర్కి నీ మీద లాయల్ గా అనిపిస్తాం అంటే నీ కోసం ఆయన వాదిస్తాడు, నీ కోసం బిజినెస్ కొత్తగా క్రియేట్ చేసి ఇస్తాడు. ఓన్లీ థింగ్ ఈజ్ రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. పోగానే కెమిస్ట్ దగ్గర ఫస్ట్ ఒక 2 నిమిషాలు కాకుండా కనీసం 2-3 నిమిషాలు ఖాళీ ఉండండి, అబ్జర్వ్ చేయండి, మాట్లాడండి, ఎలా ఉన్నారు ఏం కథ అని చెప్పేసి. పోగానే అన్న నమస్తే అన్న ఈ ప్రొడక్ట్స్ పోతున్నాయా కాదు, హూ ఆర్ యూ, హూ ఈజ్ మనోజ్ అనేది అతను తెలవాలి. మనోజ్ పేరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయన పేరు నువ్వు తెలుసుకోవాలి. రిలేషన్ బిల్డ్ చేసుకోండి. కెమిస్ట్ దగ్గర 10 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. డాక్టర్ దగ్గర కూర్చునే కంటే సిచ్యువేషన్ ఉంటుంది, డాక్టర్ దగ్గర 1/2 అవర్ కూడా వెయిట్ చేస్తాం మనం. అట్లా కాకుండా కెమిస్ట్ దగ్గర పోయి నిలబడ్డావు అనుకో, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది నీకు. అక్కడ ఉన్నప్పుడు నువ్వు ప్రిస్క్రిప్షన్ వాచ్ చేసావు, డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తున్నాడు, డాక్టర్ మెడికల్ షాప్ అవే ఇస్తున్నా వేరే కంపెనీ ఇస్తుండా తెలిసిపోతుంది నీకు. అంటే మన డామినేషన్ ఉందా లేదా. మెడికల్ షాప్ పక్కన కౌంటర్లో ఏం పెట్టుకోండి, చేతి కింద కొన్ని పెట్టుకుంటాడు మెడిసిన్స్, ఫ్రీక్వెంట్ గా ప్రిస్క్రిప్షన్ వచ్చేటి పెట్టుకుంటాడు. ఓహో ఈ ప్రోడక్ట్ బాగా పోతుంది కాబట్టి పెట్టుకుంటాడు. లేకుంటే ఎందుకంటే సపోజ్ ఆ ప్రోడక్ట్ రోజు 10 సార్లు రాసిన 10 సార్లు ర్యాక్ పోవాలి రావాలి ఎందుకు రావా ఈయనే పెట్టుకుంటాని ఒక 3-4 ప్రొడక్ట్స్ ఉంటాయి అట్లా పెట్టుకుంటారు. అవి ఏమున్నాయి అక్కడ మెడికల్ షాప్ లో చూస్తే మనకు అర్థమవుతుంది ఓవరాల్ గా అన్ని స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నా, జనరిక్స్ అమ్ముతున్నాడా, పీసీడీఎస్ అమ్ముతున్నాడు అని చెప్పి అబ్జర్వ్ ఫుల్ బల్క్ పెట్టుకొని ఉంటాడు. నీకు అర్థమవుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ కి అసిక్లోఫెనిక్ పారాసిటమాల్ కమిట్మెంట్ ఉంది, ఓకేనా, ఆ కమిట్మెంట్ ఉంది, వాడు నువ్వు ఎంత చెప్పినా రాయడు, 1+1 స్కీమ్ ఇచ్చినా రాయడు. ఇప్పుడు మన కళ్ళకుర్తిలో చూస్తున్నాం, ఓకే శ్యాంబాబు డాక్టర్ ఉన్నాడు, శ్యాంబాబు సైకాలజీ ఏంది, వాడు రాసిన బ్రాండే మెడికల్ షాప్ కూడా అమ్మాలి. రోజుకు $0 ఒక బాక్స్ రాస్తాడు. మన వజ్ర ఎస్పీ బలవంతంగా ఒక బాక్స్ తెచ్చుకున్నాయి, కానీ అమ్మలేకపోతుండు. ప్రొడక్ట్స్ మొత్తం అట్లే ఉన్నాయి. నేను నాకు అంత ఒకసారి లాస్ట్ టైం కూడా శాంపుల్ తీసుకున్నాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదన్నాడు. ఓకే దాన్ని పట్టుకొని పాకులాడకంటే ఇంకో ప్రోడక్ట్ చూసుకోవాలి మనం. నీకు అనిపిస్తుంది సార్ చెప్పిండు ఈ ప్రోడక్ట్ $0 కన్నా కూడా ఈక్వల్ గా పనిచేస్తుంది, కానీ కెమిస్ట్ డాక్టర్ మాత్రం రాయట్లేదు అంటే అది సైకాలజీ అనేది. కానీ సేమ్ డాక్టర్ మనకు వేరే ప్రోడక్ట్ రాస్తున్నాడు, బిక్లాక్ ఎక్సెల్ రాస్తున్నాడు. కొన్నిసార్లు మొండిగా పోకుండా, ఒకవేళ మనకి ఇప్పుడు ఆయన బ్రాండ్ ఇమేజ్ తెలిసింది, కొంతమంది కమిట్మెంట్ ఉంటుంది, 1+1 కన్నా కూడా డాక్టర్కి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కెమిస్ట్ అదే కెమిస్ట్ దగ్గర పోయి ఏదైనా కంపెనీ వాడు ఒక 20% క్యాష్ ఇస్తారు అని చెప్తే మెడికల్ షాప్ వాడు 1+1 కాదు 10+2 10+3 ఇచ్చినా పెట్టుకుంటాడు, డాక్టర్ రాస్తూనే పోతాయి కదా. అక్కడ పోయి మనము రాంగ్ అప్రోచ్ చేస్తుంటాం. చెప్పాను కదా, దేని పుజ్ చేయాలి, డోర్ను పుజ్ చేయాలి, వాళ్ళను కాదు. మీ డోర్ ఏంది, మీ వాల్ ఏంది చూసుకోండి. మీకు ఎంట్రీ కావాలంటే యూ హ్యావ్ టు పుష్ డోర్, నాట్ వాల్. ఓకేనా? దీని ప్రకారం చూసుకొని మీరు వర్క్ చేయండి. సో నేను వీలైనంత వరకు ఇప్పుడు ఈ రోజు కామన్ ఒక క్వశ్చనర్ కూడా ప్రిపేర్ చేయిస్తాను నేను, అది కూడా ప్రిపేర్ కండి. ప్రాక్టికల్ గా ఎంత మనము థియరీ ఇచ్చినా కూడా ప్రాక్టికల్ చేయాల్సింది మీరే, అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా రీటైల్ సర్వే మీద కరెక్ట్ గా మీరు చాలా టైం స్పెండ్ చేయండి, ఓకేనా? సో శ్రీనివాస్, యూ వాంట్ టు యాడ్ హియర్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? అదే ఇప్పుడు మనకు డాక్టర్ దగ్గర ఫెయిల్యూర్ సక్సెస్ కి రీజన్ రీటైల్ ఆడిటే. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ చేస్తున్నాం, ఏంది, డాక్టర్ ఏం రాస్తుండు, కమిట్మెంట్లు ఉన్నాయా లేవా. సో మన రిలేషన్ అనేది కెమిస్ట్ తోటి ఉంటే మనకు 70-80% పని అయిపోతుంది. మిగతాది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము అదంతా మనకు ఈజీ అయిపోతుంది. సో సార్ చెప్పిన ప్రకారంగా మీరు రీటైల్ ఆడిట్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డాక్టర్కి ఎంత ఇస్తామో ఫస్ట్ మనం రీటైల్ ఆడిట్కి ఇచ్చినాక ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం డాక్టర్కి ఇవ్వాలి. ఓకేనా?
సో దీన్ని ఒకటి ఎస్ఓపి కూడా క్రియేట్ చేద్దాం మనం, ఒక టెక్స్ట్ అనేది చేద్దాము, డీటెయిలింగ్ ఫర్ కెమిస్ట్ ఆల్సో. ఇంతవరకు మనకి డీటెయిలింగ్ ఫర్ డాక్టర్ కి చేసాము, డీటెయిలింగ్ ఫర్ కెమిస్ట్ కూడా తీసుకొద్దాం. సో దట్ యూ కెన్ ఫాలో ద క్వశ్చన్స్ అండ్ స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ మార్కెట్ లో మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఏమన్నా మరి క్వశ్చనరీ చేస్తే బాగానే ఉంటది కదా, చేయొచ్చు మనం కామన్ క్వశ్చన్స్. ఆ సీక్వెన్స్ మిస్ కాకుండా ఉంటారు. అవును, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆ సీక్వెన్స్ అడిగినప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక ప్రొడక్ట్ యొక్క ఇప్పుడు మనము మెఫ్టాల్ స్పాస్ కన్నా మసాయిబ్ సుపీరియర్ అని చెప్తాం. చెప్పాలంటే ఫస్ట్ ఆ కెమిస్ట్ చెప్పాలి కదా, మీరు మసాయి ఎన్ని రాస్తున్నారు, మెఫ్టాల్ స్పాస్ ఎన్ని స్టెప్స్ రాస్తున్నా చెప్పాలి కదా. కాబట్టి ప్రాపర్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ లెవెల్లోనే మనం కరెక్ట్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, మనం అన్ని పోతున్నాయి అంటాడు కెమిస్ట్. ఏమంటాడు? అన్ని పోతున్నాయి. ఆ పోతున్నాయని ఆ మెఫ్టాల్ స్పాస్ పోతాయంటే ఆ పోతాయి, మాస్ ఎఫెక్షన్ పోతాయి అంటే పోతాయి. ఎన్ని పోతాయి అంటే మస్తు పోతాయి, చాలా పోతాయి. ఓకేనా? అంటే ఇట్లా కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో అట్లా ఉండవు, ఈ మధ్యలో తెలియలే కానీ అప్పట్లో మాకైతే చాలా మంది ఉంటుండే. నువ్వు వచ్చినావు అని చెప్పి అన్ని ఇన్ఫర్మేషన్ కూర్చొని 100 క్వశ్చన్స్ అడుగుతారు. కొంతమంది ఇరిటేట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, మనం అబ్జర్వ్ చేస్తాము, ఇప్పుడు సంగారెడ్డి లాంటి ఏరియాలో ఆ ప్రాబ్లం లేదు కానీ సిటీలో కొంతమంది డాక్టర్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకే రోజు డాక్టర్ వచ్చేసి మనకు ఫ్రైడే కాల్స్ ఇస్తాడు, ఓకేనా, థర్స్డే కాల్స్ అంటాడు, ట్యూస్డే కాల్స్ అంటారు. అక్కడ పోయినప్పుడు ఆటోమేటిక్ గా మెడికల్ రెప్స్ మొత్తం చాలా మంది వస్తారు, కనీసం ఒక 15-20 మంది మినిమం. ఇక డాక్టర్ టాప్ డాక్టర్ అని కూడా మన దగ్గర 50 మంది 100 మంది కూడా వస్తారు. ఇంకా ఆ రోజు కెమిస్ట్రీకి పండుగనే. ఇక ఆ రోజు ఏం పండుగ? క్వశ్చన్స్ పండుగ. చచ్చిపోతాడు అని క్వశ్చన్స్ చెప్పలేక. ఇది కూడా కొంతమంది ఉండరు కూడా సార్. కొంతమంది ఈ రోజు మెడికల్ రెప్స్ వస్తారని చెప్పి ఉంటారు, అమ్మ అన్న లేడని చెప్పేస్తారు, అయిపోయి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అంతే. అప్పుడు రీటైల్ సర్వే పోయింది ఇది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే కనుక మనం అదే ఏరియాలో తిరుగుతుంటాం కదా, ఒకరోజు ముందు అటు పోయినప్పుడు సర్వే చేసుకుంటే బెస్ట్, మీ టైం సేవ్ అయ్యి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఐడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ అల్వాల్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అల్వాల్ రెడ్డి దగ్గరికి కెమిస్ట్లు ఫ్రైడే రోజు, ఎవ్రీ ఫ్రైడే రోజు 50 మంది మెడికల్ రెప్స్ వస్తారు. డాక్టర్ కూడా అప్పుడే ఓపీ స్టార్ట్ చేస్తాడు, ప్రిస్క్రిప్షన్స్ వస్తూనే ఉంటాయి. మెడికల్ రెప్స్ చాలా మంది ఉంటారు, వాడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేము, మేము తీసుకోలేము. అదే మనం ఆ ఏరియాకి ఎప్పుడైనా పోతాం, మధ్యలో ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తున్నాం కాబట్టి ఆయన కెమిస్ట్ ఎప్పుడు ఫ్రీ ఉంటాడో కనుక్కొని ఆ టైమింగ్ ప్రకారం చూసుకొని, సపోజ్ డాక్టర్ 2 వరకు ఉండనుకో, కెమిస్ట్ 2 o'clock ఏం క్లోజ్ చేసేటప్పుడు ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాడు. ఆ టైంలో పోయి సర్వే కరెక్ట్ తీసుకోవచ్చు మనం. పొటెన్షియల్ డాక్టర్ దగ్గర అట్లా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఆలోచించాలా. ఇవన్నీ మన బ్రెయిన్ లోనే ఉంటాయి. హౌ, ఇప్పుడు చెప్పాను 3 క్వశ్చన్స్, వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్, హౌ కెన్ వి ఇంప్రూవ్. రాంగ్ ఎక్కడ జరుగుతుందో అది చూసుకోండి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడండి. రీటైల్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. రీటైల్ సర్వే మీదనే మీ యొక్క బిజినెస్ ఆధారపడి ఉంటుంది. రీటైల్ సర్వేలో ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్. ఆయన ఎన్ని యూనిట్స్ రాస్తాడు, ఎన్ని స్టెప్పులు రాస్తాడు, ఎన్ని బాటిల్స్ రాస్తాడు డైలీకి, అది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఫస్ట్ విజిట్ లేకుండా సెకండ్ థర్డ్ విజిట్ లో మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. ఒక డాక్టర్ ఉంటాడు, ఈజ్ రైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లోకల్ ప్రోటీన్ పౌడర్ ఉంది, డైలీ 10-20 బాటిల్స్ రాస్తాడు. రాసి ఉండదు అలాంటి కూడా. ఓల్డ్ సిటీలో డాక్టర్ మోసిన్ బిన్ ఉమర్ ఉన్నాడు కదా, ఆయన ఒక లోకల్ ప్రోటీన్ పెట్టుకుంటూ రోజుకి 25 బాటిల్స్ రాస్తాడు. ఇప్పుడు డాక్టర్ రోజు 25 బాటిల్ రాస్తుండే కాబట్టి మనం ప్రోమిక్ చెప్తే రాసుకుంటాడా? చూడాల, బ్రాండ్ చూసి అర్థమైపోద్ది నీకు. లోకల్ ప్రోటీన్ అనేది వాడు 20 రూపాయలకి, 50 రూపాయలకి, 30 రూపాయలకు కూడా వస్తుంది. ఇక్కడ మనం ప్రోమిక్స్ ప్రమోట్ చేయడం యూజ్ లేదు. అప్పుడు కూడా మనం కామన్ సెన్స్ కూడా వాడాలా. సార్ చెప్పారు సార్, ఈ ప్రొడక్ట్ ఏది పొడిష ఎక్కువ పోతుంది అక్కడ పోయి ప్రమోట్ చేయండి అని చెప్పి చేయండి. 1-2 సార్లు చేయండి, ఒక్కసారి తెలిసిపోతుంది. ఎలా తెలుసు అది? అట్లీస్ట్ డోరా వాలా కనుక్కోండి.
ఎంట్రీ దొరుకుతుంది అనుకోండి, వాళ్ళ మీద మనం పుష్ చేసినట్టే. కాబట్టి అది కూడా మన ఒక ఇంకో దృష్టిలో కూడా చూడాలి. అట్లీస్ట్ యూ షుడ్ ఫైండ్ విండో. విండో అంటే ఏంటి? దాంతో పాటు వేరే స్టాండర్డ్ ప్రొడక్ట్స్ రాస్తున్నాడా? 25 బాటిల్స్ అవి రాసినప్పుడు కొన్నిసార్లు కొన్ని వేరే కూడా రాస్తాడు. రియల్ గా అవసరం ఉన్న వాళ్ళకు, నిజంగా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలన్న వాళ్ళకి అవి ఏమైనా స్కోప్ ఉందా? దాంతో పాటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందైనా అప్పుడు కిడ్స్ ప్రో అనే ప్రోడక్ట్ ఉంది ఒకటి. కిడ్స్ ప్రో అనే ప్రోడక్ట్ అది కూడా ఒక 4-5 రాస్తున్నాడు. ఓకేనా? అప్పుడు నువ్వు చాలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. అసలే ఆయన మొత్తానికి బ్లైండ్ గా అవే రాస్తున్నాడు, అక్కడ పోయి నువ్వు పుషింగ్ చేస్తూ ఉంటావు, హీ విల్ నాట్ సపోర్ట్. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా మన రీటైల్ లెవెల్లో ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వస్తుంది నీకు, మనం ఏం గెస్ చేయలేము. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ నీకు కెమిస్ట్ దగ్గర రిలేషన్ బిల్డ్ చేసుకున్నప్పుడే వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెమిస్ట్ దగ్గర రిలేషన్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా కెమిస్ట్ దగ్గర రిలేషన్ బిల్డ్ చేసుకుని చాలా చెప్పాను ఇప్పుడు. అతని పేరు కనుక్కోవడము, మొబైల్ నెంబర్ తీసుకోవడము, అతని క్షేమ సమాచారాలు కనుక్కోవడము, మంచి మెసేజ్లు ఎప్పుడైనా ఉంటే పంపించడము, పండగలకు విష్ చేయడము. ఓకేనా? ఆయన ఏ ప్రోడక్ట్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఆయన ఇంట్రెస్ట్ కనుక్కొని ఆ టాపిక్ మీద డిస్కస్ చేయడము. ఓకేనా? అప్పుడు కనెక్ట్ కావాలి ఆయనతో. కెమిస్ట్ తోని కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా రిలేషన్ బిల్డ్ అవుతుంది. రిలేషన్ బిల్డ్ అయితే కెమిస్ట్ నీకు హెల్ప్ చేస్తాడు. డాక్టర్ యొక్క వీక్నెస్, లూప్ హోల్స్ ఆయనే చెప్పేస్తాడు నీకు. ఇలా ఈ డాక్టర్ యొక్క పలానా కంప్యూటర్ ఇంత ఇస్తుండు, నువ్వు కూడా ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోబ్బా, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఇంత నేను ఇది చేస్తాను. నీ పని అక్కడే అయిపోతుంది. మనం చాలా వరకు ఫెయిల్ అయ్యేది అక్కడే, కెమిస్ట్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ కూడా బ్యాడ్ అని చెప్పనీకి లేదు, గుడ్ అని చెప్పనీకి లేదు. ఒక మనిషికి ఒక మనిషి ఓవరాల్ గా చెడ్డోడు అని చెప్పలేము, ఓవరాల్ గా మంచోడు అని చెప్పలేము. సిచ్యువేషన్ బట్టి వాడు అట్లా మారిపోతాడు. అదే మనం ఒక డాక్టర్ని తీసుకుంటే, డాక్టర్ ఒక పర్టికులర్ మెడికల్ రిప్ కి ప్రొడక్ట్స్ రాస్తున్నాడు అంటే రీజన్ ఏంటి? ఆయన ఫీల్ అయినాడు, ఈజ్ రెగ్యులర్ గాయ్, మంచి నాలెడ్జ్ ఉంది, సిన్సియర్గా వస్తున్నాడు. ఓకేనా? కాబట్టి ఈ కంపెనీ మంచి పేరు ఉంది, మంచి ప్రజెంటేషన్ ఉంది, వీళ్ళు ప్రొడక్ట్ ప్రజెంటేషన్ మంచిగా ఉంది, కాబట్టి నేను నమ్మగుతున్న ప్రొడక్ట్, ఇతనితో నేను పార్ట్నర్షిప్ అంటే నథింగ్, నేను టైఅప్ చేసుకోవడం వల్ల నాకేం నష్టం లేదు, నా పేషెంట్ నష్టం లేదు, నా ఇమేజ్కి నష్టం లేదన్న ఫీలింగ్ రావాలా. కెమిస్ట్ దగ్గర రిలేషన్ ఎట్లా బిల్డ్ చేసుకుంటామో డాక్టర్ దగ్గర కూడా రిలేషన్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. డాక్టర్ దగ్గర సిన్సియర్గా వెళ్తాము, నీట్గా డ్రెస్ చేసుకుంటాము, నీట్గా షేవింగ్ చేసుకుంటాము. ఓకేనా? తర్వాత మనం చెప్పిన 2 ముక్కలైనా క్లియర్గా చెప్తాం. నీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, నీ యొక్క ప్రోడక్ట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాం మనం. ఇది అప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఉంటే మీ సక్సెస్ రేట్ ఓన్లీ 10 to 20% చెప్తున్నాను నేను. ఇంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా మీకు 10 కు 10 రాస్తారంటే మీ అపోహ మాత్రమే. ఎవరన్నట్లే చెప్తే కనుక ఈజ్ ఏ బ్లఫర్ అనుకోండి. ఇన్ని పర్ఫెక్ట్ ఉంటే యువర్ సక్సెస్ రేట్ విల్ బి ఓన్లీ 10%. మన ఫార్మాలో చాలా పెద్ద మార్కెట్ ఫార్మా మనది. రీజన్ గా మీరు డైలీ ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తే 1 మెంబర్ కన్వర్ట్ అయింది అనుకోండి, హీ మే గివ్ 5,000, హీ మే గివ్ 50,000 ఆల్సో. ఇప్పుడు మనకు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు చౌటుప్పల్లో మనకు ఒక కొత్త కౌంటర్ డెవలప్ అయింది. డాక్టర్ వాళ్ళ బ్రదరే మెడికల్ షాప్. ఓకేనా? మనం ఫస్ట్ నాకే డౌట్ వచ్చింది. ఎవ్రీ వీక్ ఆర్డర్ పెడితేనే ఉన్నాయి ఆయన 10,000, 15,000, 5 బిల్లులు కానీ ఆపే బాబు అని చెప్పాను. డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం అవుతుంది, 50,000 పేమెంట్ ఇచ్చడా లేదని. అంటే అక్కడ తర్వాత మనం అనాలిసిస్ చేసింది ఏంటంటే, మామూలుగా రామకృష్ణ రెగ్యులర్ గా మాట్లాడడం వల్ల తెలిసింది ఏంటంటే, సార్ మీరు ఇంత క్లియర్ గా ఉన్నారు, ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నారు, ఆయనకు నాలెడ్జ్ లేదు, బిజినెస్ నాలెడ్జ్ లేదు, చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని బెనిఫిట్స్ కెమిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. రెగ్యులర్ ఆయన కమిట్మెంట్ ప్రకారము నేను 40 days కి పేమెంట్ ఇస్తాను, మీకు ఇట్లయితే పంపించండి, లేకుండా వద్దు, నో ప్రాబ్లం అన్న. ఎవ్రీ 40 days కాగానే ఆయన్నే పంపిస్తుంది పేమెంట్, ఆయన్నే పంపిస్తుంది. ఈజ్ వెరీ హ్యాపీ విత్ అవర్ ప్రొడక్ట్స్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే స్కీమ్ మాట్లాడనే లేదు అక్కడ. మనం సార్ మీకు స్కీమ్ కావాలా, మీ ప్రొడక్ట్ క్వాలిటీ కావాలా, మీరు కొత్త పెట్టారు హాస్పిటల్ చూసుకోండి,
అంటే లేదండి మాకు ఇంత పెద్ద హాస్పిటల్ సెటప్ పెట్టాము, మా ఎక్స్పెన్సెస్ కూడా మీట్ కావాలి మేము, ఇట్లయితే కాదు మాకు. అంటే సరే సార్ మీకు క్వాలిటీ ప్రొడక్ట్స్తో పాటు మార్జిన్స్ కూడా కావాలి. ఎస్, ఓన్లీ మీకు క్వాలిటీ డజంట్ మ్యాటర్, నాకు మాత్రం ఫుల్ మార్జిన్ కావాలంటే సార్ మేము మళ్ళీ మీ దగ్గర రాము, మా కంపెనీ అట్లా మేము చేయలేము. మాది ఓన్లీ 100% ఎథికల్గా చేస్తాము. దానివల్ల మీ ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్స్ మీకు వస్తాయి, పేషెంట్కి రిజల్ట్స్ వస్తుంది. రేపు పొద్దున ప్రిస్క్రిప్షన్ చూసినా కూడా ఒక డాక్టర్ మీ గురించి కామెంట్ చేయడు స్టాండర్డ్ ప్రొడక్ట్స్ కావు అని చెప్పేసి. అట్లయితే బిజినెస్ చేద్దాం మనం. మీరు మేము కూడా ఇస్తాం, అట్లేం లేదు, వాళ్ళకు మాకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆ కొంచెం ఎఫెక్ట్ అనేది మీ పేషెంట్ మీద పడకుండా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, బల్క్ ఆర్డర్ ఇస్తున్నాడు, మనం డజంట్ మీన్ దట్ మనం మార్జిన్స్ ఇవ్వట్లేదని కాదు, ఇస్తాం మనం. కానీ ఫస్ట్ నువ్వు అన్ని రివీల్ చేసినాం అనుకో ఏం వాల్యూ ఉండదు. ఓకేనా? ఒక ప్రొడక్ట్ బ్యూటిఫుల్ ప్యాకింగ్ ఉన్నా కూడా ఫుల్గా ఉంటే మంచిగా ఉంటుంది, అంతే కదా? కాబట్టి ఇక్కడ మనం అక్కడ రిలేషన్ బిల్డ్ చేస్తూ మన కంపెనీ ఇమేజ్ కూడా పెంచాలి, అప్పుడే మీకు రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. నౌ ఈజ్ కన్విన్స్డ్, నాకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలి స్కీమ్స్ అన్నాడు. సరే సరే ఇస్తాం, ప్రాబ్లం లేదు, కానీ నాకు అన్ని అడిగినంత ఆర్డర్ మీరు ఇవ్వాలి. సో ఆల్రెడీ మనం కొంతమందికి ఇస్తున్నాం, గ్లోవిన్ నెక్స్ట్ వీఆర్ గివింగ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ 1+1 ఇస్తున్నాం. సో ఆయనకు స్టాండర్డ్ ఫిగర్ పెట్టాం, మీకు గ్లోవిన్ నెక్స్ట్ 1+ కానీ 1 కావాలనుకుంటే కనీసం మీరు 150+150 కొనాల్సిందే. అది స్టాండర్డ్ ఆర్డర్. అయిపోగానే ఇంకా వేరే ఏముండదు, సార్ గ్లోవిన్ నెక్స్ట్ పంపేయండి అంటాడు, క్వాంటిటీకి ఏం చెప్పాడు, ఇక గ్లోవిన్ నెక్స్ట్ పంపేయండి అంటే పంపించేస్తాం. క్యాల్ఫోర్డ్ D3 అని 150 ఫిగర్ స్టాండర్డ్ పెట్టేస్తాం మనకు. క్యాల్ఫోర్డ్ D3కి 10+5 ఇస్తాం సార్ అని చెప్పాను. మినిమం 100 తీసుకోవాలి మీరు, దీనికి 10+5 ఇస్తాం, 1+1 దీనికి ఏమన్నా, ఇది వర్కౌట్ కాదు మాకు. సో సార్ క్యాల్ఫోర్డ్ D3 పంపేయండి అంటాడు. ఓకేనా? ప్రోమిక్స్ DF ఆ స్కీమ్ ఫిక్స్ చేసినాం. ప్రోమిక్స్ DF తోనే మెగాపైరిన్ టాబ్లెట్ స్కీమ్ ఇస్తున్నాం కదా, 55 కొంటే 55 ఫ్రీ. ఇది ఈ 3 ప్రొడక్ట్స్ మనకు ఫిక్స్ అయినాయి. అక్కడ ఎవ్రీ 10 రోజులకు 1 వీక్ నుంచి 10 డేస్కి ఒక ఆర్డర్ వస్తూనే ఉంటుంది. సో ఎవ్రీ ఆర్డర్ సింపుల్గా 2,000 3,000 కాకుండా మన ఆర్డర్ వాల్యూ కూడా 10-15 వేలు ఉంది, 50,000 కెమిస్ట్. అంటే ఒక్క కెమిస్ట్ నువ్వు కన్విన్స్ చేయడం వల్ల 50,000 కన్వర్ట్ అయింది. మనం వాడిని వీని దగ్గర పోయి అంత రిస్క్ తీసుకొని అది చేయడం ఇది చేయడం కన్నా కూడా, కాబట్టి మీ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటే 10% సక్సెస్ రేట్ ఉన్నా కూడా మీ కంపెనీ మన కంపెనీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా హై రిక్వైర్మెంట్ వస్తుంది మనకి. ఓవర్ షూటింగ్ ఆఫ్ టార్గెట్, హౌ మచ్ బిజినెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఒక న్యూ టెరిటరీలో ఇప్పుడు మనోజ్ ఏరియాలో తీసుకుంటే 2 lakhs ఉన్నట్టుంది, ఇప్పుడు మనోహర్ ఏరియాలో 1.5 lakhs మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1.5 lakhs చేయాలంటే ఎంతమంది కావాలి బిజినెస్ చేయడానికి? 3-4 కూడా బిజినెస్ చేయొచ్చు. మనం ప్రజెంటేషన్ కరెక్ట్ ఉంటే బిజినెస్ కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ పోదు. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర బిజినెస్ తెచ్చే ప్రయత్నం చేస్తాం మనం, కానీ అందరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. నీకు 150 మంది కస్టమర్స్ ఉన్నారు, 150 మందిలో 10 మందితో కూడా బిజినెస్ చేయొచ్చు, 15 మందితో చేయొచ్చు, 20 మందితో చేయొచ్చు, 50 మందితో చేయొచ్చు. ఈ ఓవర్ఫ్లోలో నీ ఎక్స్పీరియన్స్ రిలేషన్ బిల్డ్ అయిన కొద్దీ సేల్ పెరుగుతూనే ఉంటుంది. దెర్ ఈజ్ నో లిమిట్. ఏదైనా ఒక మెడికల్ రెప్, టాప్ పర్ఫార్మింగ్ మెడికల్ రెప్స్ తీసుకుంటే వాళ్ళని అడుగుతాం, మనకు అడిగితే ఎంతమంది రాస్తారు బాబు నీకు బిజినెస్ అంటే, వాడు ఒక 150 మెంబర్స్ కలిసి 50 మంది రాస్తారని చెప్తాడు, మిగతా 100 మంది రాయరు వాళ్ళు. బట్ స్టిల్ ఈజ్ మార్కెట్ ఇలా కనిపిస్తున్నాడు, పెద్ద ఛాంపియన్ లాగా కనిపిస్తాడు. ఓకేనా? నేను మెడికల్ రెప్ పనిచేసినప్పుడు మాకు అప్పుడు 200 నుంచి 250 వరకు డాక్టర్ లిస్ట్ ఉంటుంది. అంటే పెద్ద రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనలాగా 10-15 లేకుండా మాకు 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 100 ప్రొడక్ట్స్ ఉన్నా కూడా దాంట్లో స్టిల్ ఐ యూస్ టు హ్యావ్ సమ్ ఒక 30-40 మంది అసలు రాయని, ఒక్క ప్రొడక్ట్ రాయని వాళ్ళు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రజెన్స్ లేకుండా రాష్ట్రాలు కొంతమంది ఉంటారు, ఆ 150లో కూడా 150 నన్ను చూసి రాష్ట్రాలు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మెఫ్రాల్ స్పాస్ నేను ప్రమోట్ చేస్తాను, నేను ఒక డాక్టర్ దగ్గర నేను కలుస్తుంటా, కానీ అతను నాకన్నా ముందు నుంచి మెఫ్రాల్ స్పాస్ రాస్తుంటాడు, అంటే నేను రాయించినట్టు అది.
అట్లా తీస్తే నాకు 100 మందికి లేకపోతుండే. నా మొహం చూసి రాష్ట్రంలో నా కోసం రాష్ట్రంలో 100 మంది ఉండే. ఆ 100 మందిని డెవలప్ చేసుకోవడానికి నాకు 4 నుంచి 5 సంవత్సరాలు పట్టింది. ఆ 100 మంది బిజినెస్ 10 నుంచి 12 లక్షలు ఇష్టం. ఆ 10 లక్షలు 12 లక్షల ప్రొడక్టివిటీ ఇప్పుడు మనలాగా 300 400 ప్రొడక్ట్స్ లేకుండా మా దగ్గర హైయెస్ట్ 14 రూపాయలు, లోవెస్ట్ అంటే 1 రూపీ 50 పైసా, 2 రూపీస్, 3 రూపీస్ టాబ్లెట్స్. ఎన్ని 2 రూపీస్ 3 రూపీస్ టాబ్లెట్ అమ్మితే 12 లక్షలు అవుతుంది. ఇన్ని ప్రొడక్ట్ యూ టేక్ టాప్ ప్రొడక్ట్స్, టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా 2 రూపాయలు 3 రూపాయలే ఉంటాయి. మెఫ్టాల్ స్పాస్ ₹1.90 ఉండే టాబ్లెట్, ₹1.60 ఉండే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు. నేను మేనేజర్ అయ్యేసరికి అది ₹1.90 అయింది. ఇప్పుడు 4 రూపాయలు అయింది. ఆఫ్టర్ 20 ఇయర్స్ డబుల్ రేట్ అయింది. కాబట్టి ఇక్కడ మనం సిచ్యువేషన్ ఏంటంటే మనము కరెక్ట్ ప్రజెంటేషన్ ఇస్తే మార్కెట్ స్కోప్ ఎక్కువ ఉంది మనకు. మనం ఇక్కడ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్? మార్కెట్ చాలా పెద్దది, కానీ మనం ఎంత చేస్తున్నాం అది కూడా చూసుకోవాలి. సేల్ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఎంత సేల్ మనం అచీవ్ అయినాం అనేది, దాంట్లో మనం కొంచెం షేర్ తీసుకున్నా చాలు. ఓకేనా? కాబట్టి బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిల్డింగ్, రిలేషన్ విత్ కెమిస్ట్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. పొలైట్గా ఉండండి, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి. ఫస్ట్ కెమిస్ట్ కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. క్యాజువల్ ఎప్పుడు మాట్లాడు. హ్యావ్ టు గివ్ మోర్ రెస్పెక్ట్. మనం ఎప్పుడు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే అంత రెస్పెక్ట్ మనకు రిటర్న్ వస్తుంది అక్కడి నుంచి. ఓకేనా? సో బిల్డింగ్ రిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్ బిల్డ్ చేసుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ వస్తాయి. నేను ఎప్పుడైనా చెప్తాను, డోంట్ డెవలప్ సేల్స్, డోంట్ ఇంప్రూవ్ సేల్స్, ఇంప్రూవ్ రిలేషన్. రిలేషన్ ఇంప్రూవ్ అయింది అనుకో ఆటోమేటిక్గా బిజినెస్ వస్తూనే ఉంటుంది. ఒక పైప్ లైన్ లాగా అనమాట. మనం ఒక పైప్ లైన్ బిల్డ్ చేసుకుంటే వస్తుంది. సరే, ఇప్పుడు ఈ పైప్ లైన్ ఎట్లా బిల్డ్ చేయాలి మరి? ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పినా మీకు, నేను గుర్తుందా? మామూలుగా మన పాతకాలంలో ఇక్కడ ఎట్లుంటదంటే అన్ని విలేజెస్ అవన్నీ కూడా ఒక చెరువుకు లేకుంటే ఒక నదికి దగ్గర కట్టుకునేటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది డైలీ అవసరం కాబట్టి దగ్గర ఉంటే మనకు అన్ని అవసరాలు తీసుకుని కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఏది ఇప్పుడు పాత విలేజ్ ఏది తీసుకున్నా కూడా కంపల్సరీ ఒక చెరువు ఏదో ఒకటి ఉంటుంది. లేకుండా ఉంటుందా ఏదైనా ఊరు? మనోజ్, ఏదైనా ఊరు ఉంటుందా చెరువు లేకుండా? ఉండదు సార్. అది అయితే ఒక స్టోరీ ఏంటంటే, దాంతో పాటు నదికి దగ్గర కూడా కట్టుకునేటోళ్ళు. నదులు ఉంటాయి కదా, రివర్స్. ఆ రివర్స్ దగ్గర నుంచి కూడా, రివర్ మరీ దగ్గర కట్టుకుంటున్నారా, కొంచెం దూరం కట్టుకున్నారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కానీ మొత్తం వైపౌట్ అయిపోతుంది మొత్తం. కొంతమంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటాయి దూరంలో కూడా ఉంటాయి విలేజెస్. అక్కడ నుంచి వాళ్ళ పని ఏంటంటే అక్కడ నుంచి రోజు వాటర్ తెచ్చుకోవడం. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరు డైలీ పోయి వన్ పని ఏంటంటే 2 బకెట్ల వాటర్ తీసుకురావాలి. అంటే 4 hours పోవడానికి అవుతుంది. వాడు అక్కడే లంచ్ చేస్తాడు, మళ్ళీ వాటర్ మోసుకురావడానికి ఒక 4 hours పడుతుంది. అంటే 3 hours లో పోతాడు. వాడు బరువు ఉంటుంది కాబట్టి మోసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఆ వాటర్ లేకుండా ఏ పని జరగదు కదా. ఒక ఫ్యామిలీ మెంబర్ అదే పని చేస్తాడు అనమాట. మిగతా వాళ్ళు మిగతా పని చూసుకుంటారు. అయితే ఒకరికి ఒక ఆలోచన పుట్టింది. ఏమని? ఈ పైప్ లైన్, ఈ వాటరే మనం వాటర్ దగ్గర మనం వచ్చే కంటే మనమే వాటర్ని మన ఇంటికి తీసుకుపోతే ఎట్లుంటుంది? వాడు ఏం చేశాడు, వీళ్ళతో పాటు పోయిండు. వీళ్ళందరూ మంచిగా తిని ఒక 1/2 hour 1 hour లంచ్ టైం తీసుకుంటారు కదా, అట్లా టైం పాస్ చేస్తారు వాళ్ళందరూ. వాడు తినంగానే వర్క్ మొదలు పెడుతుండే. రోజుకు ఒక 2 hours ఎక్స్ట్రా పని చేస్తుండే. వీళ్ళు వెళ్ళిపోయినా కూడా వాడు పైప్ లైన్ తవ్వుకుంటూ వస్తుండే. తవ్వడము, పైప్ వేయడము. అట్లా ఒక 6 months కష్టపడ్డాడు. 6 months లోపలనే ఒక 3 months లోపల ఎట్లయింది, వాడు ఆల్రెడీ కొంచెం పైప్ లైన్ వేసి ఉంటాడు కదా, కొంచెం టైం సేవ్ అవుతుంది. కానీ మోసుకొచ్చే టైం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ మిగులుతుంది మనకి మోసేతాను. అక్కడ బకెట్లు నింపుకుంటాడు, పక్క పెట్టుకుంటాడు, ఆ పైప్ లైన్ నుంచి పని మొదలు పెడతాడు. చేస్తూ ఒక సంవత్సరం లోపల వానికి ఇంటి వరకు వాటర్ లైన్ వచ్చింది. ఓకేనా? అప్పుడు ఏమైంది, వానికి ఎప్పుడు వాటర్ కావాలంటే అప్పుడు తిప్పుకుంటాడు. తర్వాత వాడు దాన్నే బిజినెస్ కింద కూడా మార్చిండు, బకెట్ కింద అని చెప్పి. ఒక మనిషి డబ్బులు ఏం సంపాదించిన వాడు కూడా
వాడు ఒక చిన్న ఐడియా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం వల్ల వానికి టైం సేవ్ అయింది, దాని మీద వానికి ఇన్కమ్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు మీ స్టోరీకి మీరు ఎట్లా కనెక్ట్ అవుతారు? మీరు ఇప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దిస్ స్టోరీ? మీరు ఎట్లా కనెక్ట్ కావాలతారు? శ్రీనివాస్ చెప్పు మనోహర్ చెప్పు. సార్ చెప్పిన స్టోరీకి నువ్వు ఎట్లా కనెక్ట్ అవుతావు? హార్డ్ వర్క్ చేయాలి, రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. అందరూ అదే చేస్తారు కదా, అది రొటీన్ గా అందరు చేసేది. ఇప్పుడు సార్ చెప్పిన స్టోరీ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నువ్వు ఎట్లా కనెక్ట్ అయినావు? దానికి ఏం కనెక్ట్ అయింది? ఆల్రెడీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 8 hours వర్క్ అనేది మీరు చేసే ఫీల్డ్ వర్క్ డైలీ రొటీన్ వర్కే. అది రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తారు. దాంతో అక్కడ కనెక్ట్ పెట్టుకోండి. అది అయితే సార్ చెప్తుంది ఏం తెలుసా బా, ఇప్పుడు రొటీన్ వర్క్ రొటీన్ గా చేస్తాము, చేయడంతో పాటు డైలీ మీ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ లేకపోతే మీ యొక్క కస్టమర్ నాలెడ్జ్ కానీ దానికి అడిషనల్ గా ఒక 1/2 hour కానీ 1 hour కానీ స్పెండ్ చేస్తే కాంపిటీటర్ నాలెడ్జ్, రిలేషన్షిప్ డెవలప్ చేయడం, దాని గురించి అడిషనల్ గా ఒక 1/2 hour 1 hour రిలేషన్ డెవలప్ చేస్తే ఇమీడియట్ గా కాకపోయినా మంత్ ఆఫ్టర్ మంత్ మీ సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను డీటెయిలింగ్ బాగా నేర్చుకున్నావు అనుకో, ఇప్పుడు 3 minutes చెప్తున్నాను ఒక ప్రోడక్ట్, డీటెయిలింగ్ మీద టైం స్పెండ్ చేస్తే అది తగ్గుతుందా లేదా? టైం తగ్గుతుంది కదా, అంటే నువ్వు చెప్పే టైము డ్యూరేషన్ తగ్గుతుంది కదా. అట్లానే నువ్వు నీ యొక్క స్కిల్స్ కానీ లేకపోతే మార్కెట్లో నీ రిలేషన్ కానీ కెమిస్ట్ తోటి డాక్టర్ తోటి రిలేషన్ కానీ డెవలప్ చేయడానికి అడిషనల్గా డైలీ 1/2 hour to 1 hour స్పెండ్ చేస్తే నీ బిజినెస్ డైలీ కొంచెం గ్రోత్ వచ్చి డైలీ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. అది సార్ చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాడికి 1 year పట్టింది కదా, వాళ్ళ పైప్ లైన్ ఇంటి దాకా పోయి వాడికి బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 year పట్టింది. సో మనము డైలీ ఇంప్రూవ్మెంట్, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినా కూడా లాంగ్ రన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది, చాలా నీకు సేల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మిగతా వాళ్ళు మార్కెట్లో అందరూ పని చేస్తున్నారు, కానీ అదే రొటీన్ వర్క్. రోజు వాడు గుడ్డులాగా పోతాడు, పని చేస్తాడు, వస్తాడు, కానీ రిజల్ట్ ఏముండదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ఇక్కడ వానికి ఎవ్రీ 3 months కి 6 months కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎట్లా వస్తుంది? పని తక్కువ అవుతుంది, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. మీకు కూడా అంతే. వన్స్ ఇప్పుడు రిలేషన్ బిల్డ్ అయ్యి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడం వల్ల మీరు ఒక 10 calls చేసినప్పుడు ఎంత రిజల్ట్ వస్తుందో 5 calls మీద అంత రిజల్ట్ వస్తుంది. 10 calls చేసినప్పుడు బిజినెస్ ఒక 5,000 వచ్చింది అనుకుందాం, కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ రిలేషన్ ఇవన్నీ బిల్డ్ కావడం వల్ల ఆ 10 calls మీద 20,000 బిజినెస్ వస్తుంది. 5,000 దగ్గర కనీసం 10,000 వస్తుంది. 6 months తర్వాత సేమ్ కస్టమర్ అతనే, కానీ బిజినెస్ అనేది 10,000 కాస్త 20,000 అవుతుంది 6 months లో. అదే 1 year లోపల 30,000 40,000 అవుతుంది. కనీసం ఒక 10-15 మంది దగ్గర నీకు మంచి రిలేషన్ బిల్డ్ అయినా కూడా వాళ్ళని బిజినెస్ మొత్తం 80% బిజినెస్ ఇస్తారు. దీంట్లో పరేటో ప్రిన్సిపల్ అని కూడా అంటారు. పరేటో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే 80-20 రేషియో ఉంటుంది. నువ్వు 100 మంది కస్టమర్స్ కలిస్తే ఓన్లీ 20 members నీకు 80% బిజినెస్ ఇస్తారు. 80% కస్టమర్స్ 20% బిజినెస్ ఇస్తారు. ఇది ఎవరు మార్చలేరు. ఆల్రెడీ ఇక ఎట్లా అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. అది నేచర్ అట్లా చేసేసింది. ఎనీథింగ్ యూ టేక్ 80% 80-20 పరేటో ఫార్ములా ఉంది. చాలా మంది రీసెర్చ్ చేసి చెప్పేది ఇది. పరేటో అతను ఎనీథింగ్ తీసుకోను. ఇప్పుడు మనం ల్యాండ్ లాట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ 80% ల్యాండ్ 20% జనాల దగ్గర ఉంది. ఇల్లు తీసుకో, ఏదైనా తీసుకో, 80% జనాల దగ్గర 20% ల్యాండ్ ఉంది. అంటే 80% జనాల దగ్గర అసలు కొంతమందికి ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది రోడ్ మీద ఉంటాడు వాడు. అట్లా పరేటో ప్రిన్సిపల్ అంటే మనం 18 ఉందామా లేకపోతే 20కి వద్దామా, డజన్ మీన్ దట్ అక్కడే ఉన్నాడు అక్కడ ఉండాలని కాదు. ఈ 20%కి రావడానికి మనం ఏం చేయాలి? ఓకేనా? తర్వాత ఎనీథింగ్ యూ టేక్. ఇప్పుడు మార్కెట్ లో జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, 80% యాక్సిడెంట్ డన్ బై 20% పీపుల్. 20% పీపుల్ విల్ డూ 80% యాక్సిడెంట్స్. అంటే ఇప్పుడు నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. ఈ 20% జనాలు 80% యాక్సిడెంట్ చేస్తారంట. అంటే వాడు ఓవర్ స్పీడ్ పోయేటోడు అలాంటి మెంటాలిటీ ఉన్నాడు అనుకో.
మనకి భయం ఉండదు, బాధ్యత ఉండదు, ఏముండదు. కానీ మిగతా 80% జనాల వల్ల ఓన్లీ 20% యాక్సిడెంట్స్ అవుతుంది. కాబట్టి మనము ఎక్కడైతే పాజిటివిటీ ఉందో అక్కడ మనము మారడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము సక్సెస్ అవుతాం. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినప్పుడే మీరు 20%కి వెళ్తారు రిజల్ట్స్ విషయంలో. ఎనీథింగ్ యూ టేక్, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంటారు, దాంట్లో ఎంప్లాయీస్ తీసుకుంటే దాంట్లో 20% జనాలు 80% రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. 80% జనాలు 20% రిజల్ట్, వాళ్ళందరూ పారాసైట్ లాగా వాళ్ళ మీద పడి బతికేస్తుంటారు అంతే. మనం పారాసైట్ గా ఉన్నామో అది కూడా ఆలోచించాలి. వెదర్ వీఆర్ ద పారాసైట్ టు ద కంపెనీ ఆర్ వీఆర్ ప్రొడ్యూసర్స్. ఓకేనా? ఇవన్నీ మనకు డైలీ లైఫ్ లో కనిపించేటివి ఇవన్నీ. కాబట్టి కంపల్సరీ మన మీద మన ఇంప్రూవ్మెంట్ అనేది ఎవ్రీ డే 1 hour 2 hours చెప్తూనే ఉన్నాను నేను మీకు, ప్రతిసారి చెప్తున్నా. ఎంత మీరు పర్ఫెక్ట్ ఉన్నా కూడా డైలీ కనీసం ఒక 1 hour నుంచి 2 hours ప్రొడక్ట్ నాలెడ్జ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇదే ప్రొడక్టే పెంచుకోవాలని కాదు, మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోండి. ఓకేనా? దీంట్లో నీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, రిలేషన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, వాట్ ఈ సేల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ నేను ఆల్రెడీ కొన్ని పంపిస్తున్నాను మీకు. నేను మీరు కూడా డెవలప్ చేసుకోండి. ఓకేనా? సో ఈ రోజు యొక్క అసైన్మెంట్ ఏంటంటే, మీకు ఎవ్రీ డే మీరు కనీసం ఒక 1 hour మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద దృష్టి పెట్టండి, ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ టుడే ఐఎమ్ సెండింగ్, ఐ విల్ సెండ్ దట్ రెగ్యులర్ ఫ్లో కెమిస్ట్ ఫ్లో లిస్ట్ పంపిస్తాను. అది ప్రాక్టీస్ చేయండి. ఆ ఫ్లో ప్రకారం రేపు గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. అది నేర్చుకొని ఫస్ట్ మీరు అర్థం ముందు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీరే కెమిస్ట్, మీరే మెడికల్ రేపు పిఎస్ఓ ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు రేపు పొద్దున మనం చేద్దాం అది. ఓకేనా? ఓకే సార్. రైట్. ఆల్ ద బెస్ట్. రైట్. విల్ క్లోజ్ ద కాల్ ద డే నౌ.